నివారణైక తరుణో విఘ్నాట విహౌయవాట్ విఘ్నం వివేళ కులోపమత్తగరుడోర్ విఘ్నేపమాచానన విఘ్నతుంగగిరి ప్రభేదన విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌ గగన ప్రచండ పవనోర్ విఘ్నేశ్వర పాదునః వందనమయ్యా ఓ గణనాథ వందనమయ్యా వందనమయ్యా యో ఇందుధరా సుత వందనమయ్యా యో ఇందుధరా సుత ఉదని కృప పొంది పరేశర వందనమయ్యా వందననాథ వందనమయ్యా విఘ్నేశ్వరుని ప్రార్థన అయిపోయింది పిమ్మట సరస్వతి దేవి చిడితాళమునస్తమును ఊని వీణమీటుచూ బ్రహ్మలోకమునకు వెళ్ళి ఉన్నది. ఆయులారా ఇప్పుడు చెప్పబోయేటువంటి కథ రామాయణమందరి సుందరకాండ కథ విధానం ఏమనగా అయోధ్య నగరం పేరు దశరథ మహారాజు కుమారుండైన శ్రీరామచంద్రుడు తన పినతల్లియకు కైకపోదల వలన తండ్రి దశరథుని ఆజ్ఞానుసారము రామ లక్ష్మణ సీతా సమేతులై మహారణ్యారణ్యానే గృహ రామస్య నిష్కుట మహారణ్యములకు పోయి గౌతమీ నదీ తీరమున పంచవటి ఎందు పర్ణశాల గావించుకొని ఉండగా అంత దశకంఠ మహాకంఠ దశగ్రీవు నలాంతద దశగ్రీవుండైనటువంటి రావణ బ్రహ్మ కపట బ్రాహ్మణ సన్యాసి వేషంబుగా ముచ్చిలి దొంగతనంబు చే